అలాగే 13, 15 వచనాలు. ఒకసారి వచనం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇది కొద్దిగా నేడు మీరాయన శబ్దమును విన్న ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయాల్ని కఠినపరచుకొనకుడి. శబ్దాన్ని వింటున్నారంట, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఆయన కోపం పుట్టిస్తున్నారు. 13 నుంచి 15 వచనాలు మీరు చదివితే 13 నుంచి 15, 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక ఇంకాస్త వివరణ తీసుకొచ్చాడు ఇక్కడ. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టినడననే క్రీస్తులో పాలివారమయ్యందుము అన్నాడు. 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. ఒకటే 3వ అధ్యాయం 8వ వచనం, తర్వాత రెండోది 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు, తర్వాత 3వది 4వ అధ్యాయము 6, 7 వచనాలు. కఠినపరచుకోవద్దు, హృదయమును కఠినపరచుకోవద్దు. అంశం ఏంటి? హృదయమును కఠినపరచుకోకుండా జాగ్రత్త పడాలి. హృదయాన్ని కఠినం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు, ఇది కూడా ఒకసారి చదివండి. 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను. కొంతమంది ఏమో విశ్రాంతిలో ప్రవేశించలేదు, తిరస్కరించారు. కానీ కొంతమంది ఏమో విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఎందుకు ప్రవేశించలేకపోయారు? కొంతమంది అవిధేయత చేత ప్రవేశించలేకపోయారు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారం ఎంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడనే ఒక దినమును నిర్ణయించాడు అని చెప్పారు. ఇప్పుడు 3 సందర్భాల్లో కూడా కామన్గా మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 8వ వచనంలో మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఆయన శబ్దమును అంటే ఇప్పుడు శబ్దం విన్నాం, ఆయన శబ్దము, ఆయన శబ్దం వింటే ఏదో జరగాల.
విన్నావు. అప్పుడు అలాగే 13 వచనం చదువు. 3:13. మళ్ళీ ఇక్కడ కూడా నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల. 4 అధ్యాయము 6-7 వచనాలు చూడు. ప్రవేశించుదరని మాట నిశ్చయము. ప్రవేశింపలేదు గనుక ఇదిగో నేడు మీరాయన మాట. నేడు మీరాయన మాట విని అంటే ఇక్కడ విన్నావు. విన్న తర్వాత హృదయం కఠినమైంది. విన్నావు, హృదయం కఠినం చేసుకున్నావు. అసలు కఠిన హృదయం ఎవరిది? హృదయం కఠినమైతే ఏమవుతుంది? ఇందాక మనం ఉపమానం చెప్పుకున్నాం. పొలము మానవ హృదయం, విత్తనము దేవుని యొక్క వాక్యం. విత్తనం అనేటువంటి వాక్యం పొలము అనబడేటువంటి హృదయంలో విత్తబడితే, పొలము కఠినంగా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. విత్తనం అనేటువంటి వాక్యము మెత్తని హృదయం మీద పడితే అది మొలకెత్తడానికి అవకాశం ఉంది. అందుకే కదా రైతు చక్కగా పొలాన్ని బాగా దున్ని దానికి నీళ్లు పెట్టుకుని అందులో కలుపు మొక్కలన్నీ తీసేసి చక్కగా మెత్తగా ఉండేటట్లుగా పొలాన్ని అంతటా రెడీ చేస్తే అప్పుడు విత్తనాన్ని జల్లేవాడు విత్తనాన్ని జల్లుతూ ఉంటే అది మొలకెత్తడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఫ్లో మాత్రం వచ్చేస్తుంది. ఆయన శబ్దం, ఆయన శబ్దాన్ని వింటున్నారు. ఇదిగో నేడు మీరు ఆయన మాట వింటున్నారు. కానీ హృదయం ఏమవుతుంది? హృదయం కఠినం అవుతుంది. అప్పుడు ఈ ఫ్లో ఎంత వచ్చినా ఇంకా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఏమనుందా? ఎన్ని విత్తనాలు వేసినా ప్రయోజనం ఏమనుందా? కాబట్టి ఇదిగో హృదయం కఠినపరుచుకోకుండా జాగ్రత్త పడండి. హృదయం కఠినమైతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. చలనం ఉండదు. ఇంకా నువ్వు ఎలాంటి వాక్యాలు నూరిపోసేసినా మనుషుల్లో ఇంకా చలింపు ఉండదు. ఎలాంటి విషయాలు ఎంత గొప్ప వ్యక్తులు వచ్చి బోధించినా, గ్రంథంలో ఇంక ఎన్ని కోణాల్లో దాన్ని వివరించి చెప్పినా మనుషుల్లో ఇంకా చలనం ఉండదు. ఇలాంటి సందర్భం మనకి బైబిల్లో కనబడుతుంది. అలాగా కఠినమైపోయినటువంటి హృదయం కలిగిన వ్యక్తి ఎవరు కనబడతారు చెప్పండి? అనేక సార్లు ఫరో దగ్గరికి వచ్చేటప్పుడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమాపత్రిక 9వ అధ్యాయంలో రోమాపత్రిక 9వ అధ్యాయం 17-18 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడ్డాయి. 17-18 వచనాలు. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును, నేను నీ యందు నా బలమును చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురమొగటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును,
ఎవని కఠినపరచుగోరునో వాడిని కఠినపరచును. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినం చేశాడు దేవుడు. ఫరో హృదయాన్ని కఠినం చేసిన తర్వాత అనేక సార్లు వీళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. నిర్గమాకాండాన్ని మనం చూసినప్పుడు నిర్గమాకాండము 7వ అధ్యాయంలో, నిర్గమాకాండము 7వ అధ్యాయం, ఆది కాండం తర్వాత నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. 7వ అధ్యాయము మొదటి నుండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది నీ యావత్తు నువ్వు పలకాల. నేను ఏం చెప్పానో అది వెళ్ళి నువ్వు ఫరోతో నువ్వు పలకాలన్నాడు. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేశాను. ఎప్పుడైతే హృదయం కఠినమవుతుందో ఫరో హృదయం, 4వ వచనంలో, ఫరో మీ మాట వినడు గాని. హృదయం కఠినమైతే ఏమవుతాడు మనిషి? ఇంకా హృదయం కఠినమైతే మాట వినడం. వినిపించుకోవడం ఇంకా. కాబట్టి ఇక్కడ నుంచి శబ్దం వినబడతా ఉంది. ఎంత శబ్దం వచ్చినా చల్ల లేకుండా ఉన్నాడు మనిషి. హృదయ కాఠిన్యం. ఇది నీవు పూర్వపు స్థితిలో అన్యుడిగా బ్రతుకున్నప్పుడు ఉండే స్థితి అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. హృదయం కఠినం అయిపోయింది అన్నాడు. ఎవరి హృదయం? అది ఎఫెసీ 4వ అధ్యాయము 18వ వచనంలో, వారైతే అన్యజనులైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అన్యజనుల యొక్క హృదయం కఠిన హృదయం. అప్పుడు కఠిన హృదయం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత నీళ్లు పోసినా, ఎంత ఉపదేశాన్ని నువ్వు కుమ్మరించినా, ఎంత ఉపదేశాన్ని నువ్వు చెప్పినా, ఆహా మా ఆచారాలు ఇంతే అంటారు. అంతే, మా ఆచారాలు ఇంతే, మా పద్ధతులు ఇంతే, మేము చేసేది ఇంతే. హృదయం మెత్తబడితే తప్ప ఉపదేశాన్ని మళ్ళీ స్వీకరించడం. హృదయం కఠినమైపోయిన తర్వాత ఇంక వినరు. ఇంకా వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ వినడం అంటే గ్రహించడం అని అర్థం. అందుకే గత లెసన్లో వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక. వినుటకు చెవులున్నవాడు వింటాడో. మరి చెవులు లేవా? మరి మనుషులకి చెవులు ఉన్నాయి, కానీ మనుషులు వినే పరిస్థితుల్లో లేరు. పేతురు రాసిన అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు, మళ్ళీ మనం నిర్గమాకాండంలోకి వద్దాం. అయితే అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26వ వచనం మనకి ఈ ప్రకారంగా రాయబడుతోంది. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26వ వచనం నుండి, మీరు వినుట మట్టుకు విందురు గాని. అది మట కఠిన హృదయం అంటే. వినరంటే మొత్తానికి ఇంక రార కూర్చోరని కాదు. మీరు వినుట మట్టుకు విందురు గాని ఆ సారం లాక్కోలేరు. ఇంకా గ్రహింపరు. చూడడానికి చూస్తారు కానీ దాన్ని మీరు చూడరు. చూస్తారు కానీ చూడరు అన్నాడు.
కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు చెప్పు 27వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా ఈ 3 పనులు జరిగినాయి అనుకోండి. ఈ 3 పనులు జరిగినాయి అనుకోండి. ఏ 3 పనులు? ఒకటే, కన్నులారా చూచి చెవులారా విని. కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహింపు. వినడం, చూడడం, గ్రహించడం 3 జరిగితే దేవుని వైపు తిరుగుతాడు మనిషి. దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుతాడు. స్వస్థత పొందుతాడు. ఎప్పుడు స్వస్థత పొందడం అంటే వాడికి రక్షణ భాగ్యం దొరుకుతుంది. అటువాడు తన పాపమును కడిగేసుకుంటాడు. ఎప్పుడు 3 సంఘటనలు జరగాల. ఒకటి, కన్నులారా చూడాలి, చెవులారా వినాలి, మనసారా గ్రహించాలి. అయితే వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వినకయు, గ్రహింపకై ఉన్నారు. కాబట్టి అప్పుడు నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందరో అని అనమాట. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే వారు స్వస్థత పొందలేరో, ఇప్పుడు హృదయం కఠినం అన్నాడు. మరొక మాటలో హృదయం ఏమైంది? హృదయము క్రొవ్వి ఉన్నది. చెవులతో మందముగా విని కన్నులు మూతలు పడిపోతున్నాయి. అప్పుడేమైంది? అప్పుడు దేర్ఫోర్ ఫైనల్గా దేవుని వలన ఎలాంటి స్వస్థత లేదు, ఆత్మక రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఇక్కడ హృదయం కఠినమైపోయింది. కళ్ళతో చూసి, చెవులతో విని, చూసి కానకుండా, విని గ్రహించకుండా, ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఫరోకి అనేక సార్లు మోషే అహరోన్లు వెళ్ళి చెప్పినా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటానే ఉన్నాడు. నిర్గమకాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమకాండం 7వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక. కఠినమైతే ఇంక మాట వినడం అంతే, లెక్కలేదు. ఇంక మాట లెక్కలేదు. మాట లెక్కలేదు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పిన యెహోవా ఎవడో అని అడుగుతాడు మాట. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనంలో, నిర్గమకాండం 5వ అధ్యాయము 1-2 వచనాలు, తరువాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని వీళ్ళు చెప్పారు. మోషే అహరోన్లు ఫరో ముందుకెళ్ళి నా జనులను పోనమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే ఏం చేశారంట వాళ్ళు? ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను ఆయనను ఎరగను, ఇశ్రాయేలును పోనవను. ఇది కఠినమైన పోయిన హృదయం అంటేనే. చాలాసార్లు అందరం ఉపయోగిస్తాం, హృదయం ఎంత కఠినమైపోయిందా, కఠినమైన హృదయం అంటాం, కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం గుర్తించాం. కఠినమైపోయినటువంటి హృదయం ఇంక స్వీకరించదు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా స్వీకరించదు. హృదయం కఠినమైపోతే ఇప్పుడు స్వీకరించట్లేదంటే స్వస్థత లేదు, దేవుని వైపు తిరిగేది లేదు అంటే ఇంకేదన్నా మనిషి ఎదుగుదల అని ఉంటుందా? ఎదుగుదల లేదు. ఫరో హృదయం ఎన్నిసార్లు చెప్పినా కఠినమవుతూనే ఉందన్నాడు.
7వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు అక్కడ నీళ్లు, ఆ దేశపు నీళ్ళన్నీ కూడా నీళ్లు రక్తంగా మార్చేశారు. ఇప్పుడైనా ఫరో హృదయం ఏమన్నా మెత్తబడుతుందేమో అని వెళ్ళారు. 22వ వచనంలో అక్కడ కూడా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అన్నాడు. సార్లు ఇది కాదు పని అని చెప్పేసి మళ్ళీ మోషే అహరోనులు వెళ్ళి మొత్తం ఐగుప్తు దేశం అంతా కప్పల చేత నింపబడేటట్లుగా వీళ్ళు చేస్తే అప్పుడైనా ఒకవేళ ఈయన హృదయం మెత్తనవుతుందేమో, మాట వింటాడేమో దేవుని మాట అని అనుకుంటే 13వ వచనం నుండి 8వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. 15వ వచనంలో ఫరో ఉపశమనమును కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట ఇంకా కఠినం అవుతూనే ఉందంట. సర్లే అప్పుడు ధూళి తీసుకుని పేలుగా మొత్తం దేశం అంతా పేలే. 16వ వచనం నుండి 3వ తెగులు వారి మీదకి రప్పించాడు. 19వ వచనంలో అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. హృదయం కఠినమైంది, అతడు వారి మాట వినకపోయాను. అటు తరువాత ఈగల గుంపుని రప్పించాడు దేవుడు, దేశమంతటా ఈగలు. 8వ అధ్యాయము 32వ వచనంలో అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. కాబట్టి ఒక్కొక్కటిగా దేవుడు డోసు పెంచుకుంటా తన సందేశాన్ని ఇస్తూ ఉన్నా ఫరోలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు మన కళ్ళ ముందు అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే అకారణంగా మనకి జరిగే విపత్తులన్నీ మనం చూస్తూ ఉంటాం. మనుషుల్లో దుఃఖం వస్తుంది కానీ మారు మనసు రాదు. దుఃఖింతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతే. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత దుఃఖించే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ బాధపడతారు కదా. కానీ వారు మనసు పొందేవాళ్ళు ఉంటారా? ఉండరు. ఏదైనా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, నీకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, చూడగానే నీ కన్నీళ్ళు ఆగవు. నువ్వు ఏడుస్తావు, లేదా బాధపడతావు, లేకపోతే నువ్వు కేకలేస్తావు. కానీ దాంతోపాటు మారు మనసు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఫిజికల్గా సఫర్ అవుతున్నాడు ఫరో, దేశం సఫర్ అవుతుంది. ఈగలతో నిండిపోయినప్పుడు, పేలుతో నిండిపోయినప్పుడు, రక్తం అంతా కంపు కొడుతున్నప్పుడు శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు బాధపడతాడు, కానీ మారు మనసు రాదు. అది కఠిన హృదయం అంటే. మనుషులు సఫర్ అవుతారు కానీ మారు మనసు కలగదు. అప్పుడు 9వ అధ్యాయంలో మిక్కిలి బాధకరమైనటువంటి తెగులు పుట్టించాడు. ఆ దేశంలో ఉన్నటువంటివన్నీ ఒక్కొక్కటే పశువుల మీద, గొర్రెల మీద, గుర్రాల, గాడిదల మీద, ఒంటెల మీద, ఎద్దుల మీద మిక్కిలి బాధకరమైనటువంటి తెగులు చేత మొత్తం పశు సంపద అంతా కూడా జబ్బులతో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా 7వ వచనంలో, 9వ అధ్యాయం 7వ వచనం, ఫరో ఆ సంగతి తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనాలను అతను పంపలేదు. అప్పుడు దేహం మీద, ఆ దేశపు ఐగుప్తీయుల మీద పొక్కు దద్దుర్లు. 12వ వచనంలో, 9వ అధ్యాయం 12,
అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయాను. అదనమాట. ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు, హృదయం కఠినపరచబడినవాడు. అటు తర్వాత మళ్ళీ వడగండ్లను రప్పించాడు. 35వ వచనంలో 9:35, 9:34. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోటు చూచి అతని సేవకులు ఇంకా పాపం చేయొచ్చు, తమ హృదయములను కఠినపరచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. 10వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో ఇప్పుడు దేవుడు ఇంకా మనం చూసినప్పుడు ఇంక మిడతలు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయమును కఠినపరిచింది. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఫరో విషయంలో, ఫరో యొక్క హృదయాన్ని నేనే కఠినం చేస్తున్నాను అన్నాడు. ఫరో యొక్క హృదయాన్ని ఇంతగా కఠినమైపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వీడు ఎలాగా కఠిన హృదయుడే, కానీ కఠిన హృదయాన్ని నేనే కఠినం చేస్తున్నాను అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఇతని హృదయం బాగా కఠినమవుతుంది. కఠినమయ్యే కొలది దేవుడు బాధల తెగులు రప్పిస్తాడు. ఇంచుమించుగా 10 రకాల తెగులు రప్పించాడు. చివరిగా ఏమైంది? ఐగుప్తులో ఉన్న ప్రతి తొలుచూలు చనిపోయాయి. అంటే ప్రతి ప్రథమ ఫలము, ప్రతి కుమారుడు అంతగా మొత్తం అన్ని కోణాల నుంచి కఠిన హృదయం మీదకి దేవుని యొక్క కోపం, ఉగ్రత వచ్చింది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఐగుప్తులు ఏమైపోయి ఉంటారు? కరువు వచ్చింది, పశువులు చచ్చిపోయినాయి, మిడతలు వచ్చి పంటలన్నీ తినేసినాయి, పాడి పంటలు పోయినాయి, జబ్బులు వచ్చి ఆరోగ్యాలన్నీ పోయినాయి, వాడగండ్ల పని ఇల్లు వాకళ్ళన్నీ కూలిపోయినాయి, పంటలన్నీ నాశనం అయినాయి. చివరికి ఇప్పుడు ప్రతి కుటుంబంలో తొలుజులు చచ్చిపోతే షాకు అందరికనే. అన్ని కుటుంబాల్లో మహాఘోష పుట్టింది అన్నాడు ఆ దేశంలో. ఇప్పుడు ఇదంతా ఈ వార్త మారుమోగుతూ వెళ్ళిపోయిందండి మొత్తం దేశం కాదు, ప్రపంచం అంతానే. ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది ఈ న్యూస్? ఇది ఐగుప్తు, ఇది ఈజిప్ట్, కనాన్లోకి వాళ్ళు వెళ్తారు. ఈ తరంగాలు అక్కడ వరకు వెళ్ళిపోయాయి అంట. రేడియో లేదు, టీవీ లేదు, ఏమీ లేదు, కానీ ఈ న్యూస్ అక్కడ వరకు వెళ్ళిపోయింది. భూలోకమందంతటా మారుమోగడం కొరకే వీడు హృదయాన్ని కఠినం చేశాను అన్నాడు. ఇశ్రాయేలీయులతో అన్నాడు, నీవు నీ తర్వాత నీ కుమారుడు కూడా చెప్పుకోవాలి, హృదయం కఠినమైతే దేవుడు ఎంతగా శిక్షిస్తాడో నేను చూపిస్తాను. 10వ అధ్యాయము 2వ వచనంలో, 10వ అధ్యాయము 2వ వచనం, నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయమును కఠినం చేశాను. కఠినం చేసే కొలది దెబ్బ కొడతాడు, ఇంకా కఠినం అవుతాడు, ఇంకా గట్టిగా దెబ్బ కొడతాడు, ఇంకా కఠినం అవుతాడు. చివరికి తొలి సంతానాన్ని కూడా వేసేసాడు దేవుడు. కఠినమయ్యే కొలది దెబ్బ సైజు పెరిగింది. ఒక దేశం అల్లాడిపోయింది. దీని ప్రభావం పరిస్థితి ఏమైంది? మొత్తం భూలోకమందంతటా. అది రోమిలకు రాసిన పత్రిక. అక్కడ చూడడానికంటే ముందు నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనంలో
నిర్గమ 9:16. నిర్గమకాండం 9:16 వచ్చిందని మీరు చూసినప్పుడు, నా బలమును నీకు చూపినట్లు, ఇదిగో కఠినమైపోయిన వాడి మీద ఆయన బలాన్ని చూపిస్తాడంట. నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతటా అంత కఠినమైపోయిన వాడిని దెబ్బ కొట్టినటువంటి దేవుడి యొక్క నామం ప్రచురమైనట్లును, ఇందుకే నేను నిన్ను నియమించాను. ఎలాగా పనికిరానోడివి, నిన్ను నిన్న ఎలా వాడుకున్నాడు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 17వ వచనం ఈ ప్రకారంగా మనకు రాయబడింది. 17, 18. రోమా 9:17, 18. మరియు లేఖనం ఫరోతో ఎలాగో చెప్పాను, నేను నీ యందు, దేవుడు ఫరో యందు, ఇదిగో నా బలాన్ని నీ మీద చూపించాలి. నేను నా బలాన్ని నీ మీద చూపించాలంటే నీ హృదయం కఠినం అవ్వాలా. నా బలమును నీ యందు చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురముటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించి ఫరో. నీ క్యారెక్టర్ నేను నిలబెట్టింది అందుకే నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాడిని కనికరించిన, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును. అంతకు మరీ కఠినమైన అన్నాడు ఫరో గురించి. కఠినమయ్యే కోల్ది దేవుడు డోసు పెంచుతా ఉన్నాడు. ఆయన ఉగ్రతను కుమ్మరిస్తానే ఉన్నాడు. మొత్తం దేశం అంతా క్షీణతకు వచ్చేసింది. ఆర్థికపరమైన క్షీణత, సామాజికపరమైన క్షీణత, పంటల విషయంలో క్షీణత, ఆరోగ్య విషయంలో క్షీణత, చివరికి ప్రతి తొలిచూలు చనిపోయిన తర్వాత చివరికి ఇంకేం మిగిలింది? ఇంకా ఐగుప్తీయులందరినీ ఒకేసారి నడి సముద్రంలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు మోషేని కర్రెత్తమంటే కర్రెత్తాడు. మొత్తం సముద్రం అంతా ముంచేసింది. ఒక్కడైనను మిగిలడా? ఒక్కడైనను అందులో నుంచి బయటికి రాలేదన్నాడు. కాబట్టి ఈ సంగతే ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది వ్యాపించేసింది. ఈరోజు మనం కూడా చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? ఇప్పుడు హెబ్రీలకి చెప్పాడు ఈ సందేశాన్ని. ఏమని చెప్పాడు? అదిగో నేడు మీరు ఆయన శబ్దముని విన్నప్పుడు మీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఆయన శబ్దాన్ని వింటున్నావు, నువ్వు తిరగాలి ఆయన వైపుకి. ఆయన మాట వింటున్నావు, నువ్వు తిరగాలి, మారు మనసు రావాలి, జీవితాన్ని దిద్దుకోవాలి. దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడ్డవాడు తన చెడు పనులు మానుకోవాలి. కాబట్టి దేవుని వైపు తిరగాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి. అయితే మనుషుల పరిస్థితి ఎలా ఉంది? హృదయం కఠినం అవుతున్నప్పుడు మనుషులు వినడానికే తమ చెవులు మూసుకుంటున్నారు అన్నాడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూసినప్పుడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనంలో స్టెఫను మాట్లాడుతూ, స్టెఫను ప్రసంగం చేస్తున్నాడు, వారందరూ వింటూనే ఉన్నారు. 31వ వచనం నుండి 51వ వచనం నుండి, క్షమించండి, 7:51 నుండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా. ఇదిగో మీ హృదయాలు కానీ మీ చెవులను కానీ దేవుని యొక్క వాక్యమునకు లోపరచనులని వారులారా. వాక్యానికి లోబడాలి నీ హృదయం, నీ చెవులు. వాక్యం ఏం చెబుతుంటే చెయ్యాలా. ఉపదేశం మనం విన్నప్పుడు నీ జీవితాన్ని మలుచుకోవాలా, దిద్దుకోవాలా. ఉపదేశానుసారంగా నువ్వు మలచబడాలి. అందుకే కదా ఉపదేశం.
దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క సందేశం ఎందుకు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1-2 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయుష్నిస్తాయి, దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేస్తాయి. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు. అప్పుడు నేడు మీరు ఆయన శబ్దాన్ని విన్నప్పుడు, ఆయన సందేశాన్ని విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఏం జరగాలప్పుడు? జీవితం మలచబడాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా ఉపదేశాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యానుసారంగా తమ ప్రవర్తనను వారు దిద్దుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా తమ జీవితాలు ఉంటే వాక్యానికి అనుకూలంగా తమ జీవితాల్ని మలుచుకోవాలి. కాబట్టి ఇది జరగాల్సింది. అప్పుడేమవుతుంది? ఇదిగో నువ్వు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించినప్పుడు నువ్వు నా వైపు తిరుగుతావు. నా వైపు తిరిగితే నీకు స్వస్థత నీకు ఏర్పడుతుంది. అప్పుడు ఉపదేశాన్ని తిరస్కరించి, ఇదిగో ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా, దేవుని యొక్క వాక్యానికి లోపరుస్తలేదు మీరు అన్నాడు. అంటే ఏమైంది? నీ హృదయం కఠినమైంది. హృదయం కఠినమైంది. హృదయం కఠినమైనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఉపదేశానికి లోబడవు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎందుకు ప్రాక్టీస్లోకి రాదు జీవితం? ఎన్నిసార్లు చెప్పుకున్నా, మాటి మాటికి చెప్పుకున్నా ఎందుకు మనుషులు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు? ఎందుకు యథార్థమైన మార్గంలోకి రాలేకపోతున్నారు? హృదయం కఠినమైపోయింది అనుకోండి, ఇంక నువ్వేం చెప్పుకుంటే చెప్పుకో. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా అన్నట్టు ఉంటుంది. నేనే చెప్పు, ఇంకేమి ఎక్కదు, ఇంకా లోపలికి ఎక్కదు, మనసు చలించదు. హృదయం కఠినమైపోయింది, దానికి స్పందన ఉండదు, దేవుని వైపు తిరగడం ఉండదు. హృదయం కఠినమైపోయింది. అప్పుడు ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, హృదయం ఎందుకు కఠినమవుతుంది? ఎందుకు హృదయం కఠినమవును? ఎందుకు హృదయం కఠినమవుతుంది? వినేది దేవుని సందేశం, సందేశంలో శక్తి ఉంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరిపోయేంత శక్తి వాక్యంలో ఉంది. మరి వాక్యంలో ఇంత శక్తి ఉన్నా మనుషులు ఎందుకు తమ హృదయాన్ని కఠినం చేసుకోవాలా? హృదయం ఎందుకు కఠినం అవుతుంది? ఏమండి, హృదయం ఎప్పుడు కఠినం అవుతుంది? ఒక మనిషి శ్రద్ధగానే వచ్చాడు, జాగ్రత్తగా వింటున్నాడు, నిద్రపోవడం, శ్రద్ధగా వింటాడు, అన్నీ రాసుకుంటాడు, ఇంటికి వెళ్ళి చదువుతాడు, సంవత్సరాల తరబడి అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ జీవితంలో మార్పు లేదు. హృదయం కఠినమవుతుంది. ఎందుకు? హృదయం ఎందుకు కఠినమవుతుంది? ఏమండి, హృదయం కఠినం అవడానికి కారణం ఏంటంటే వాక్యంలో శక్తి ఉంది. వాక్యంలో శక్తి ఉంది. ఇది ఎలాంటి వాడైనా వంచేయగలదు.
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడైంది అన్నాడు. ఇది నిజమే, కరెక్టే. అయితే దీనితో పాటు శక్తివంతంగా పాపము వలన కలిగే భ్రమ ఉంది. పాపము వలన కలిగే భ్రమ అన్నాడు. దీన్ని భ్రమ, ఒక భ్రాంతి. పాపము వలన కలుగు భ్రమ చేత పాపంలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు సంతోషం ఉంది, ఆ తర్వాత విషయం. పాపంలో పెద్ద సంతోషం ఏముండదు, కానీ పాపము వలన కలిగే భ్రమ అధికం. దీనికి శక్తి పెద్దది. పాపం వలన కలిగే భ్రమ చేత, ఈ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు 13-15 వచనాలు మనకి ఈ ప్రకారంగా రాయబడ్డాయి. నేడు, ఇదిగో శబ్దాన్ని విన్నారంటే ఏమన్నారు? వాక్యాన్ని విన్నారు. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా, వాక్యంలో శక్తి ఉంది. కానీ విన్నారు, కానీ కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడదని చెప్పాను కనుక. ఇదిగో మళ్ళీ ఇంకోటి వచ్చి, పాపం వలన కలిగిన భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. పాపం వల్ల కలిగే భ్రమ. చాలా మందిని బాప్తిస్మం గురించి వచ్చినప్పుడు వాయిదాలు వేసుకుంటూ పోతారు, అంటే హృదయాన్ని కఠినం చేసుకుంటూ పోతారు. దేవుడు అంటే ఇష్టం లేక ఏం కాదు. వాక్యం అర్థం కాక కూడా ఏం కాదు. దేవుడు అంటే ఇష్టమే, దేవునికి శక్తి ఉంది, వాక్యానికి శక్తి ఉంది, దానికి బలం ఉంది. కానీ ఇంకోవైపు అదర్ సైడ్ మనం చూసినప్పుడు పాపం వల్ల కలిగే భ్రమ. ఈ భ్రమ ఏం చేస్తుందంటే మనుషుల్ని లాక్కిపోతుంది. కాబట్టి విషయం అర్థమవుతుంది, జీవితం అర్థమవుతుంది, మరణం అర్థమవుతుంది, పాప క్షమాపణ అర్థమవుతుంది, యేసుప్రభు అర్థమవుతాడు, దేవుడు అర్థమవుతాడు, తన జీవితం అర్థమవుతుంది, ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతాం అనేది కూడా అర్థమవుతుంది. కానీ జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? వాక్యంలో శక్తి లేదా? వాక్యం చెప్పేవాడు సరిగ్గా చెప్తలేదా? లేదా వాక్యం అర్థం కావట్లేదా? జీవితం అర్థం కావట్లేదు? ఇదేమి కాదు. పాపం వలన కలుగు భ్రమ ఏం చేస్తుంది అంటే హృదయాన్ని కఠినమైపోయేలా చేస్తుంది. అందుకని దానికి సొల్యూషన్ ఏం చెప్పాడు? దానికి సొల్యూషన్ ఏంటి? పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయం కఠినమైపోతుంది అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, అదిగో పాపానికి మూలం దురాశ, ప్రతివాడు తన స్వకీయమైన సొంత దురాశ, స్వకీయ దురాశ చొప్పున ఏడవబడి, అంటే మళ్ళీ భ్రమ. ఈ దురాశ ఏం చేస్తుందంటే నేను భ్రమలో తీసుకుపోతుంది. స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొల్పబడిన వాడే శోధించబడును. ఈ దురాశ గర్భమును దాల్చి పాపమును కనగా, ఈ పాపము పరిపక్వమై నిన్ను మొత్తానికి దేవునికి దూరం చేస్తుంది. ఇది కాబట్టి ఇప్పుడు పాపం వల్ల కలిగేటువంటి భ్రమ చేత మనిషి కఠినం అవుతున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏం చూపించాడు ఆయన?
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాల్లోనే పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే, నేడు అనబడు సమయం ఉన్నప్పుడే, నేడు అందుకే ఆయన ఏమంటాడంటే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అంటాడు. నేడు అనబడు సమయముండగానే. ఇలా పరిశుద్ధులు కాబట్టి ఒకరినొకడు ప్రతిదినము బుద్ధి చెప్పుకోండి. ఒకవేళ క్రీస్తులు లేనివాళ్ళు అనుకోండి, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. అప్పుడు వాయిదా పడింది అనుకోండి, వాయిదా పడితే ఏమవుతుంది? అది కఠినం అయిపోతుంది. దిస్ ఈజ్ ద డే అనమాట. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. ఇప్పుడు పాపం వల్ల కలిగే భ్రమ ఎప్పటికి సంబంధించింది? అది పాపం వల్ల కలిగే భ్రమ ఇది భవిష్యత్తుకు సంబంధించింది. అంటే భవిష్యత్తులో పాపం వల్ల కలిగే ఈ భ్రమ అంటే మీలాగా జీవించడానికి కుదరదేమో, లేదా ఇలా ఉండడానికి కుదరదు, అప్పటి వరకు ఉంటామని ఎవరు గ్యారంటీ? ఇలా మాట ఇది అయిపోతుంది అన్నమాట అండి. పాపం వల్ల కలిగే భ్రమ భవిష్యత్తుకు సంబంధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు విన్న ఉపదేశాన్ని మనిషి తృణీకరిస్తాడు, హృదయం కఠినం చేసుకుంటాడు. అందుకని ఆయన ఏమన్నాడు? నేడు అనబడు సమయం ఉండగానే, అంటే నువ్వు బ్రతుకుంటున్నప్పుడే, ఉపదేశం నీ చెవిని తాకినప్పుడే, ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. నేడు అనబడు సమయం ఉన్నప్పుడే, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. జీవితాన్ని దిద్దుకో. కాబట్టి అప్పుడు హెబ్రీయులకు సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి సందేశం? మీరు వింటున్నారు కానీ హృదయం కఠినం చేసుకుంటున్నారు. అరణ్యములో ఆయన సందేశం ఇస్తున్నాడు మీకు. అరణ్యములో మీరు వింటున్నప్పుడు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వారిలాగా మీరు పరదేశులుగా, యాత్రికులుగా భూమి మీద ఉన్నారు. సందేశం మీ హృదయాన్ని తాగుతున్నప్పుడు హృదయం కఠినం చేసుకోవద్దు. ఒకవేళ ఎవడైనా హృదయం కఠినం చేసుకుంటున్నాడంటే పాపం వల్ల కలిగే భ్రమ చేత హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. అప్పుడు హృదయం కఠినమవుతే వాక్యాన్ని తిరస్కరిస్తావు, లేఖనాలను తిరస్కరిస్తావు. నీలో ఒక రకమైన మొండి ధైర్యం నీలో ఏర్పడుతుంది. వాక్యాన్ని వింటావు కానీ నీకు చలనం ఉండదు. వాక్యానికి నువ్వు స్పందించలేవు. వాక్యానుసారంగా జీవించాలనే తీవ్రమైన కోరిక నీలో ఏర్పడదు. మరింత బలమైన ఏమైపోతాయి? ఇంత బలమైన ఆహారం ఏమైపోతుంది? అప్పుడు ఇంత పవర్ఫుల్, శక్తివంతమైన లేఖనాలు ఏమైపోతాయి? హృదయం కఠినం అయిపోతే ఫరోలా ఉంటుంది పరిస్థితి. కళ్ళ ముందే చూస్తున్నాడు పరిస్థితులన్నీ. దేశం అంతా ఏమైపోతుందో చూస్తున్నాడు. చివరికి తొలి సంతానాన్ని కూడా దేవుడు హతం చేసిన తర్వాత అప్పుడైనా వాడి మనసు మారిందా? తాత్కాలికంగా పిలిచాడు. వెంటనే మోషే మీరు రండి, మీరు వెళ్ళిపోండి, ఇంక వద్దు అన్నాడు. సర్లే అని చెప్పేసి వీళ్ళు వచ్చి వీళ్ళ మనుషులందరినీ తీసుకుని ఇశ్రాయేలు జనాంగంతో వీళ్ళ దేశం దాటిపోతున్నప్పటికీ మళ్ళీ వీడు హృదయం కఠినమైపోయిందండి. ఎంతమంది, ఇన్ని లక్షల మంది మనుషులు వదిలేసుకోవడమా? లేదని చెప్పేసి మళ్ళీ వెంటనే మీటింగ్ పెట్టాడు. మొత్తం సైన్యాన్ని అంతటినీ వేసుకున్నాడు. వాళ్ళని తరుముకుంటూ పోదారండి, వాళ్ళు నడిచి వెళ్తారు. ఎక్కడి వరకు పోరాళ్ళు?
3 దినాలు ప్రయాణం చేసేటంత దూరం వెళ్ళేటప్పటికి వెంటనే వెనక నుంచి బయలుదేరాడు. మళ్ళీ చివరికి ఎప్పుడు పోయింది కఠినత్వం? ఎప్పుడు పోయింది? వెళ్ళాడు, తరుముతున్నాడు. వాళ్ళకి ఒక సముద్రం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు. వెనక చూస్తేనేమో ఫరో తన సైన్యంతో వస్తున్నాడు, ముందు చూస్తేనేమో సముద్రం. దేవునికి మొర్ర పెట్టాడు. దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడు. వెంటనే వీళ్ళు అందులోంచి బయలుదేరిపోయి ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో 6 నేల మీద. అంతే ఫరో వచ్చేసాడు, చూశాడు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మనకేమైంది అనుకున్నాడు. వెనక వీళ్ళు కూడా రథాలతో ప్రయాణం చేయడం మొదలెట్టారు. వీళ్ళ మధ్యలోకి వచ్చేటప్పటికి వాళ్ళు గట్టు దాటేశారు. అంతే దేవుడు మళ్ళీ మోషేతో చెప్పిన దాని ప్రకారం మోషే రాత్రి కర్ర పైకి ఎత్తితే మొత్తం సముద్రం అంత గొప్ప ఘోషతో కలిసిపోయిందండి మొత్తం అంతా. వాడిలో ఒక్కడైనను మిగలలేదన్నాడు. అంటే కఠిన హృదయం ఎంత ప్రమాదమైంది అనుకున్నావు? కఠిన హృదయం ఎంత ప్రమాదమైందంటే నువ్వు చచ్చేటంత వరకు మార్పు రాదు. అది పరిస్థితి. ఒక్కోసారి అంటారు చూసారా, వాడు కాటికి వెళ్తే తప్ప వాడు బుద్ధి మారదని అంటారు కదా. వాడు చస్తే తప్ప వాడి జీవితం మారదు అంటారు అన్నమాట. ఇంకా చచ్చిపోయేటంత వరకు మార్పు రాదు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా మార్పు రాదు, ఎన్నిసార్లు శిక్షించినా మార్పు రాదు. నీ కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా నీలో మార్పు రాదు. అది దుస్థితి. మనుషులు ఉపదేశానికి లోబడాల, సందేశానికి వెనక్కి తిరగాల. కాబట్టి దేవుడు నరులారా తిరిగిరండి అని పిలిచాడు అనుకోండి, ఇంక తప్పించుకోవడానికి ఉండదు ఎవరికి. దేహాన్ని వదిలేసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేవాడికి అంత పొగరెందుకు? దేవుడు పిలిస్తే తిరిగి వెళ్ళిపోయేవాడికి అంత పౌరుషాలు ఎందుకు, అంత పట్టుదల ఎందుకు? దేవుని సందేశం కదా. దేవుని సందేశం ఏం మూర్ఖత్వాన్ని నేర్పించట్లేదు కదా. దేవుని సందేశం ఏమైనా పాదయాత్రలు చేయని చెప్తుందా? లేకపోతే సర్వసంగ పరిత్యాగులుగా సమస్తాన్ని వదులుకుని రోడ్లమ్మట వీధులమ్మట తిరగమని చెప్తుందా దేవుని సందేశం? నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంలోనే ఉండు, దేవునికి ప్రాముఖ్యత ఇయ్యి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన వల్లే సమస్తం నీకు అనుగ్రహించబడుతుంది. ఆకాశం నుండి నీకు వర్షాలు కురిపించేది ఆయన, ఫలవంతమైన ఋతువులను దయచేసేది ఆయన, ఆహారం అనుగ్రహించి ఉల్లాసంతో నీ హృదయాన్ని నింపేది ఆయన. దేవునికి లోబడు, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకు, చక్కగా జీవితాన్ని దిద్దుకో. దేవుడు యథార్థంగా ఉండమని కోరుతాడు, భక్తిగా నీతిగా ఉండమని కోరుతాడు. దేవుడు మూర్ఖత్వాన్ని నేర్పించటం, మూఢ భక్తిని దేవుడు నేర్పించటం, మత మౌఢ్యాన్ని దేవుడు నేర్పించట్లేదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించన్నాడు, విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారిని ప్రేమించన్నాడు, మనుషులందరి ఎడలా ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి నువ్వు నీ మతాన్నే కాదు, నీ పక్కన్న వాడిని కూడా ప్రేమించని చెప్తున్నాడు దేవుడు. అవసరతలో ఉన్నవాడు ఎవడైనా నువ్వు చేయగలిగిన ఉపకారం చేయకుండా దాచుకోవద్దు అన్నాడు. మేలైనది చేయనెరిగి కూడా అలా చేయకపోతే అదే పాపం అన్నాడు. నువ్వు చేయగలిగిన మేలేదనుంటే చేయి. దేవుని మార్గం ఎంత రాజమార్గం, అది ఎంత ఆనందంతో కూడిన జీవితం అది. కాబట్టి సందేశం మన చెవిని దాకేటప్పుడు హృదయంలో చలనం రావాలా, హృదయం స్పందించాలా, దేవుని వైపు తిరగాల. అది అందుకే అంటాడు, ఇదిగో కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించినప్పుడు నా వైపు తిరుగుతాను, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును గ్రహించలేరు, కానలేరు. కాబట్టి వారి హృదయం కొవ్వింది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారు. కాబట్టి వారు విన్నది వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాబట్టి ఈరోజు మనకు సందేశం ఏంటి? అది వాళ్ళకి సందేశం. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, జాగ్రత్త. ఈరోజు మనకు సందేశం ఏంటి?
సరోజిని గారు, కురుకుల గారా? ఈరోజు మరి మనకు సందేశం ఏంటండి? ఏం లేదండి, ఏం లేదంటే టీకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు మనకు సందేశం ఏంటి? మనకే అదే సందేశం, అదే హెచ్చరిక. వినిన చెవులు ధన్యములైనవి అన్నాడు. అనేకులు వినగోరి వినలేకపోయారు. ప్రవక్తలు గొప్ప గొప్ప వాళ్ళు వినాలనుకుని వినలేని సంగతులు నేడు క్రీస్తునందు ఉన్న వారికి అవకాశం ఉంది. వింటేనే కదా మార్పు, వింటేనే కదా విశ్వాసం, వింటేనే కదా ఎదుగుదల. మరి వినడానికే సమయం లేకపోతే, వినడానికే మందులైతే, వినడానికే అనాసక్తిది అయితే ఇంక మళ్ళీ ఇంక మనకు కొత్తగా ఒరిగేదే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా. ఒకవేళ వినడానికి ఆసక్తి ఉందా, వింటున్నావా, నీ హృదయం ఎట్టి పరిస్థితుల్లో కఠినం చేసుకోవద్దు. హృదయం కఠినమైంది అనుకోండి, నేనే చెప్పండి, వాళ్ళు బాణీ వాళ్ళదే. నేను కొంతమందిని చూస్తుంటాను, ఎన్నిసార్లు అయినా వాక్యం చెప్పు, వాళ్ళు బాణీ వాళ్ళదే. మార్పే ఉండదు. అభిప్రాయాల్లో మార్పులు ఉండవు, తలంపుల్లో మార్పులు ఉండవు, ఉద్దేశాల్లో మార్పులు ఉండవు, వాళ్ళ క్రియల్లో మార్పులు ఉండవు. మరి ఏం చేస్తాం? మరి చెప్పాల్సింది చెప్పాం, మన పని అయ్యింది అనుకుంటాం, అంతే. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు అనుగ్రహించబడింది అంటాడు. కాబట్టి దేవుడు అంటాడు, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డా. నువ్వేమి తిత్తున్నావో అదే కోస్తావు. మార్పు లేకుండా బ్రతుకుతున్నావు అనుకో, దాని పంట కోస్తావు నువ్వు భవిష్యత్తులోని. దేవుడు క్రమబద్ధమైన ఒక జీవితాన్ని నేర్పిస్తాడు. ఆయన కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఒక సరైన పద్ధతి, సరైన లైన్ నేర్పిస్తాడు ఆయన. ఉన్నత సమాజంగా తీర్చిదిద్దబడ్డానికి. కాబట్టి ఉపదేశాన్ని వింటున్నావా? హృదయం కఠినం చేసుకోకుండా జాగ్రత్త పడు. నీకు కష్టంగా ఉండొచ్చు ఉపదేశం, మనకి చక్కగా ఇది తేలిపోత పూసినట్టు ఉండదు. ఉపదేశం కష్టంగానే ఉంటుంది. ఇదిగో ఉదయం మనం చెప్పుకున్నట్లుగా ఎలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అన్నట్టే ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా శిష్యులు విని ఏమన్నారు తెలుసా? ఇలా అయితే ఆవిడ పెళ్లి చేసుకుంటాడో అన్నారు. ఏంటి? పెళ్లి గురించి మాట్లాడినప్పుడు ఆయన వైవాహిక బంధం యొక్క పవిత్రతను గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇలా అయితే ఆవిడ పెళ్లి చేసుకుంటాడో, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే ఉత్తమం అన్నారు వాళ్ళు. కాబట్టి యేసుప్రభు మాటలేమో అంత నునుపుగా ఏముండవు, కానీ వాస్తవం, సత్యం ఉంటుంది అందులో. దాన్ని నువ్వు వినాలి, పరిశీలించాలి, హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. నీ మార్గం సరైంది కాదు, దేవుని మార్గమే సరైంది, ఆయన ఉపదేశమే సరైంది. కాబట్టి నీవు మనసారా విని హృదయంతో గ్రహించినప్పుడు ఆయన వైపు కంప్లీట్గా నువ్వు తిరగగలవు. తిరిగిలేని జీవితానికి నాంది పడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మరిన్ని సంగతులు నేర్చుకుందాం. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత.